హాయ్ గాయ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు మనల్ని యూట్యూబ్కు సంబంధించినటువంటి ఒక డౌట్ అయితే అడగడం జరిగింది. ఆ డౌట్ ఏంటో ఒకసారి చూసిద్దాం గాయ్స్. ఒక వీడియోకి ఎన్ని రోజుల వరకు మనీ వస్తాయి, ఒక మంత్ మాత్రమే వస్తాయా? మంచి క్వశ్చన్ అడిగారు గాయ్స్, వెరీ గుడ్ క్వశ్చన్. ఆయన ఏమడుగుతున్నాడంటే ఒక వీడియోకి ఎన్ని రోజుల వరకు వ్యూస్ వస్తాయి, ఒక మంత్ వరకు మాత్రమే వస్తాయా అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఆ వీడియో యూట్యూబ్లో ఆడదా, డబ్బులు రావా అని ఆయన ఇండైరెక్ట్గా క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. చూడండి, ఒక వీడియో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఆ వీడియో రీచ్ అయితే చాలా బాగుంటే అది కొన్ని సంవత్సరాలు కూడా ఆ రీచ్ అనేది పెరిగి మీకు వ్యూస్ వస్తూనే ఉంటాయి. ఏ విధంగా అంటే మీ యొక్క వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతున్న టైంలో మీకు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉంటారు. ఈ సబ్స్క్రైబర్స్ రావడం వలన మీ యొక్క వీడియో వైరల్ అయిన వలన కొత్త కొత్త వీడియోస్ అంటే పాత వీడియోలన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్కి అన్నీ కూడా సజెషన్స్ రూపంలో యూట్యూబ్ అయితే చేరవేస్తుంది. ఈ విధంగా చేరవేయడం వలన వాళ్ళు ఆ పాత వీడియోలు చూడడం వలన తిరిగి అదే వీడియోస్కి వ్యూస్ ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క ఆ వీడియో ఏదైతే ఉందో అది ఎక్కువ హై స్పీడ్ వైరల్ అయ్యేటటువంటి ఒక అవకాశం అయితే ఉంది. సో అటువంటి టైంలో ఈ వీడియో ఒక నెల వరకే ఆడుద్ది, ఇంకొక వీడియో ఒక సంవత్సరం వరకే వ్యూస్ వస్తాయి అనేటువంటి సందేహం మీకు అవసరం లేదు. మీ యొక్క ఛానల్ యాక్టివ్గా ఉండి మీరు పెట్టేటటువంటి కంటెంట్స్ లైక్ మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే సబ్స్క్రైబర్స్ ఈజీగా మీ యొక్క వీడియోస్ని అయితే వైరల్ అయితే చేసేస్తారు. అప్పుడు మీకు కన్సిస్టెన్సీగా వ్యూస్ అనేవి ఆగకుండా ఎక్కువగా వస్తాయి గైస్. ఈ విధంగా రావడమే యాక్టివ్ ఛానల్ అని అంటారు. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే ఈజీగా వస్తాయి గైస్.